ఎందుకు మీరంతా నా వైపు సీరియస్ గా చూస్తున్నారు? నిన్ను చంపేసి గోతిలో పాతి పెడదామని. అంత తప్పు నేనేం చేశాను? వీడు చూపించాను ఉత్సాహపడుతుంటే నా లవర్ని చూపించాను. అది తప్ప? తప్ప ఎంత సింపుల్ గా మాట్లాడుతున్నావు. నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా? ఏం మాట్లాడుతున్నావు తెలుసా? అంత పెద్దగా అరవకుండా విషయం చెప్పండి ప్లీజ్. ఒరే క్లాసు, నువ్వన్నా చెప్పరా. ఏం చెప్తాడు వాడు? నువ్వు ప్రేమించిన అమ్మాయిని వాడు ప్రేమించాడని చెప్తాడా? వాడు ప్రేమించిన అమ్మాయిని నువ్వు ప్రేమించావని చెప్తాడా? ఏం చెప్తాడు? నేను చెప్తాను. క్లాసు, అన్నయ్య, నేను ఆ అమ్మాయిని ప్రేమించానన్నయ్య. అమ్మ నా క్లాసు. ఎలా జరిగింది క్లాసు ఈ పొరపాటు? ఆ మధ్యలో మా డెత్ బ్యూరోకి బేరాలే లేవున్నాయా. అదే సమయంలో మా డెత్ బ్యూరో పక్కన ఓ శవం లేచింది. జరగండి, ఆపండి. ఎప్పుడో రెడీ. ఆపండి. అయ్యో అక్కాయ్, ఓ అక్కాయ్, ఎలాగో పుట్టినవాడు పోక తప్పదు అక్కాయ్. శివాన్ని తీసుకెళ్ళాలి, కొంచెం గ్యాప్ అక్కాయ్. పొద్దున్న నుంచి ఏడుస్తున్నావు. ఆయన బతుకున్నప్పుడు నాతో అంటుండేవాడ్రా, నేను చచ్చిపోతే నా అంత్యక్రియలన్నీ క్లాస్ చేతుల మీదుగానే జరిపించాలని. ఆయన అన్నట్టుగానే నీ చేతుల మీద అన్ని జరిపిస్తుంటాడు. ఇవన్నీ సహజమే అక్కాయ్. పోయే కాలం వచ్చింది, పోయాడు అక్కాయ్. ఊరుకో అక్కాయ్. ఎత్తండ్రా. పుట్టేటప్పుడు నీతో వచ్చేదెవరు, పోయేటప్పుడు నీతో ఉండేదెవరు, పోతూ నువ్వు తీసుకుపోయేదిరా. ఊరుకోబే, ఏడిస్తే మాత్రం పోయిన మీ నాన్న తిరిగి వస్తారా? చూడు, ఏడ్చి నీ మొహం ఎలా అయిపోయిందో. అందంగా ఉంది. ఇంత అందమైన అమ్మాయి కళ్ళలో నీళ్ళ ఏదో చేసి నువ్వు చేంజ్ చేయాలి. ఊరుకోబే. ఆపండి. పుట్టినప్పుడు ఏడుస్తూనే పుట్టాడు. బతుకున్నంత కాలం మీ కోరికలు తీర్చుకోవడానికి ఏడిపించారు. తీరా చచ్చాక కూడా ఇలా ఏడుస్తూ సాగనంపితే ఆయన ఆత్మ శాంతించదు. ఆయన లేకపోతే మీరు బతకలేరన్న డౌట్ తో అటు పైకి వెళ్ళలేక ఇటు కిందికి రాలేక పిశాచై మీ అందరి చుట్టూ తిరుగుతాడు. ఆయన కావాల్సింది మీ కన్నీళ్లు కాదు. ఆయన లేకపోయినా మీరు సంతోషంగా ధైర్యంగా బతకగలరనే నమ్మకం. వస్తే సత్యవతి, నిన్నంత పెద్ద చదువులు ఎందుకు చదివించాడు? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావని. నిలబడ్డం అంటే ఈ నిలబడ్డం కాదే, జీవితంలో నిలబడతావని. కూర్చో. అసలు ఆయన ఏం చెప్పాడు? ఒరే క్లాసు, మాతో ఏం చెప్పలేదురా. ఆ డబ్బంతా ఎక్కడ దాచాడో నీతో నన్ను చెప్పాడా? కర్మ. ఆయనంటే మీ ఆయన కాదు, శ్రీకృష్ణుడు. పుట్టినవాడు గిట్టగా తప్పదు, గిట్టినవాడు పుట్టగా తప్పదు. ఇంతటితో ఆపకపోతే నిన్ను కొట్టగా తప్పదు. అంటే ఆడు ఉద్దేశం ఈయన ఇదే ఇంట్లో ఏదో రూపంలో మళ్ళీ పుడతాడని. అంటే వీడి ఉద్దేశం రేపు సత్యవతికి పెళ్ళయ్యాక ఆమె కడుపులో పాపగానో బాబుగానో పుడతాడని. అంతే. ఆయన సంతోషంగా సాగనివ్వండి. ఎవరు బాబాయ్ అతను? మీ బంధువా? కాదమ్మా, పక్కనే డెత్ బ్యూరో ఉంది, అది అతందే. డెత్ బ్యూరోనా? అదేంటి? చనిపోయిన వారి అంత్యక్రియలకి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తారు. వావ్, గ్రేట్ ఐడియా. ఎలా వచ్చింది అతనికి ఐడియా? వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు కూడా నోచుకోకపోతే అనాథల్లా మున్సిపాలిటీ వాళ్ళు చేశారట. అలాంటి బాధ మరొకరికి ఉండకూడదనే ఈ డెత్ బ్యూరో ఏర్పాటు చేశారు. ఇది బిజినెస్ కోసమే కాదమ్మా, ఎవరైనా అనాథ శవాలుంటే దహన సంస్కారాలు ఫ్రీగా చేస్తారు. చాలా మంచి కుర్రాడు. అలా అమ్మాయికి మా పైన గుడ్ ఇంప్రెషన్ కలిగింది. అప్పుడప్పుడు మా డెత్ బ్యూరోకి వచ్చి ఎంకరేజ్ చేసేది. ప్రతి ఒక్కరు మమ్మల్ని మీరు శవాలు కాల్చేవాళ్ళని డిస్కరేజ్ చేసేవాళ్ళు. కానీ ఆ అమ్మాయి మీరు సమాజానికి మంచి చేస్తున్నారు, గుడ్ సర్వీస్ చేస్తున్నారని మమ్మల్ని ఎంకరేజ్ చేసి ప్రభుత్వంతో అవార్డు ఇప్పించింది. ఫ్రెండ్షిప్ పెరిగింది, మా బిజినెస్ కూడా పెరిగింది. కానీ ఈ సారీ, మీ మధ్యలో ఉంది ఫ్రెండ్షిప్ కాదు, మీ మధ్యలో ఉంది లవ్వే అని సాయి కుమార్ రేంజ్ లో టెంప్ట్ చేసి చెప్పేసరికి నేను టెంప్ట్ అయ్యి వన్ ఫైన్ డే లవ్ లెటర్ రాసిచ్చాను. ప్రియమైన ఏవండి, శవాల మధ్య శవంలా బతుకుతున్న నా లైఫ్ లోకి మీరు వచ్చి నేను ఒక మనిషినేనన్న ఆశ నింపారు. అందుకే
మీతో లైఫ్ ని పంచుకోవాలని ఆశపడే ఈ చిత్తు కాగితాన్ని మీ పుస్తకంలో ఒక పేజీలా అతికిస్తారని ఆశిస్తూ యువర్స్ చిత్తు కాగితం. తనేమంది? నేను ఇచ్చిన లెటర్ ను మడిచి అర్థమైంది తమ్ముడు, మడిచి జేబులో పెట్టుకోమంది అంతేగా. అవునన్నయ్య, తను ఆల్రెడీ ఎవరినో ప్రేమిస్తుందంట. ఐ కాంట్ అంది. ఎంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు కాదురా, ఆ అమ్మాయికి నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ అమ్మాయిలు కాదు, మంచి కంచులు. అబ్బా అటువంటి కంచులు కాదు, ముళ్ళ కంచెలు. అబ్బా నన్ను ఎన్నెన్ని మాట్లాడినారో తెలుసా? ఎరా నల్ల చొక్క వేసుకుని తార్ రోడ్డు మీద నడుస్తుంటే ఉన్నావో లేదో కూడా తెలీదు. నీకు మా నీళ్లు కావాల్సి వచ్చిందా? ప్రేమించడానికి నీ అర్హత ఏంట్రా? ప్రభాస్ లో మంచి హైట్ ఏమని ఉన్నావా? బన్నీలో ఏమైనా సిక్స్ ప్యాక్ ఉందా నీకు? సరే అవన్నీ వదిలే ఎలా పోషిద్దాం అనుకుంటున్నావురా? సవాల మీద చిల్లరేరుకోనే కాస్త ఎంకరేజ్ చేస్తేనే లవ్ అంటూ ఎగేసుకుంటూ వచ్చావే. అసలు నీ రేంజ్ ఏంటో తెలుసుకోరా బొగ్గు. లవ్ చాలా బాబు, వింటుంటే మాకే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. అంతా మీ వల్ల కదా జరిగింది. బాధపడకు తమ్ముడు, అంతా మన మంచిగా జరిగింది. ఏయ్, అన్నయ్య నాకిప్పుడు అర్థమైంది. ఆ అమ్మాయి ప్రేమిస్తుంది నిన్నే. సగంలో ఆగిపోయిన నీ ప్రేమను గెలిపించడానికి నీళ్ళల్లా దూకిన నన్ను మళ్ళీ నిరుపంలో బతికించాడన్న ఆ దేవుడు. ఒరే భైరవా, నోట్లో పొయ్యరా. థ్యాంక్స్ రా అన్నయ్య. నీ ప్రేమను ఏ మగాడు ఆపుకోలేడు. నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఈసారి పెళ్లికి రాలేక పెళ్లి జరిపించమంటే పెళ్లి కొడుకులు వేసిపోయాడు. నాకే సెటకోపం పెడతాడు. వాడు నీకే కాదు నాకు కూడా పెట్టాడు సెటకోపం. నెల డాలర్లు పంపించినప్పుడే నేను ఫిక్స్ అయ్యాను. వాడే నా అల్లుడని. ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. ఇది చూడ్డానికి అమెరికా నుంచి వచ్చారు. కాదురా, వాడి ప్రేమను తుంచి నా కూతురుతో పెళ్లి జరిపించడానికే వచ్చాను. ఎక్కడున్నాడు వాడు? ఈ రోజు వదిన ఇక్కడికి వస్తుందని అన్నయ్యకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎలాగైనా సరే అన్నయ్యతో ఈ రోజు వదిన కైలవి చెప్పించాలి. ఒరే నీ పిచ్చి గాని ఆ అమ్మాయి వాడికి ఎందుకు వస్తుందిరా? ఒరేయ్, నా ప్రేమ నిజమైతే తనకి ఎక్కడో 10 అడుగుల దూరంలో ఉందని నా వీపు చెప్తుందిరా. తెలుస్తుందా? తెలిస్తే మనసుకు తెలియాలి గాని వీపుకు తెలియడం ఏంటి? పిచ్చివాడ, ప్రేమించుకున్న వాళ్ళకి ఒళ్ళంతా కళ్ళేరా? కళ్ళు పక్కన పెట్టి మన కళ్ళతో చూడండి ఎంత మంది ఫిగర్స్ వచ్చారో. వదిని వెతికేద్దాం, తల దాన్ని పట్టేద్దాం. ఎగ్జిబిషన్ లో అన్న వదినన్నా వెయిట్ చేస్తున్నాం. ఏంటన్నా ఆలోచిస్తావు? కదులన్నా. నాకెందుకో టెన్షన్ గా ఉందిరా. చెన్నీలియా. లవ్ అన్నాక జంక్షన్ లో టెన్షన్ కామన్ అన్నా. అదే ఆర్ట్ జంక్షన్. పదన్నా వెళ్ళు. నేను వెళ్ళి చెప్తా. నీ అబ్బా, నీకు లీడర్ ఎవడు? వదినకు లవర్ ఎవడు? మరి ఎవడు వెళ్ళాలి? నువ్వెందుకు వెళ్తున్నావు? నీ వెళ్ళనా? వెళ్ళన్నా. వెళ్ళనా? వెళ్ళు అప్ప వెళ్ళు. వెళ్ళనా? ఆగలుడు. మావయ్య, మీరేంటి ఇక్కడ? నువ్వు అంబుజాన్ని పెళ్లి చేసుకుంటాననేదాకా నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. సారీ మావయ్య, నేను అమ్ముని ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు. నేను చూడొద్దన్నానా? అది నీ తప్పు. అది ఇప్పుడు చూద్దావు గాని. నేను ఆల్రెడీ ఆ అమ్మాయి లవ్ లో ఉన్నాను మావయ్య. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఓకే ఓకే నువ్వు వచ్చేవే. నన్ను వదిలేయండి ప్లీజ్. అర్థమైంది అల్లుడు. ఆ అమ్మాయి పిచ్చిలో పడి నీ కళ్ళు మూసుకుపోయాయి. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీల్లేదు. అవును మావయ్య, ఒక్క క్షణం కూడా వదలకూడదు. అల్లుడు, తప్పకుండా మావయ్య. అల్లుడు, మావయ్య, అల్లుడు, మావయ్య, ప్లీజ్ మావయ్య. కొంచెం మావయ్య, సాయం పెట్టండి. ప్లీజ్ తల మావయ్య. పట్టండి, తప్పకుండా మావయ్య. పట్టండి. ఒరేయ్, నన్ను వస్తారేంట్రా? రారా రే. దా. లే ఇంకోసారి వచ్చాడా? ఏమంటాడు? బతుకున్నావుగా గా మెంటలోడేమో గా బండోడిని వేసేదాకా గీడిని ఫాలో అవ్వమని దొబ్బేస్తుడు. అరే జంగల్ కే మంగ ఏంది సరదాగా ఇక్కడ తిరగడానికి రాలేదు బే. ఒక్కసారి అటు చూడు. ఆ కచోరీ ఇక్కడ ఉందంటే ఆ డకోటా గాడి కూడా ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు. గీందో బొంగుల లాజిక్ గీని ఒక ఎప్పన్స్ గీడో పీకుడు కిల్లరు. ఏంట్రా సౌండ్ ఇస్తున్నావు? అరే ఏం లేదా నా ఎన్ని దినాలని ఐస్ ముక్కలు వేసుకొని సంపుడు చేస్తావు. మంచి ఒక జబర్దస్త్ గన్ను కొనవు అనుకో, గిప్పాకన ఎక్కియాలి, చిపాకని తలిగియాలి. కేల్కతం దుఃఖం బంద్. గా ఇంత దానికి ఐసు నో నోయిసు అని బొంగులో బిల్డప్లు. నన్ను ఏమన్నాను? నా ఐస్ అన్నావు దిగిపోతే